నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. నేను సాయి. ముందుగా ముఖ్యాంశాలు. ఒంగోలు నగర పరిధిలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేశామని స్పష్టీకరణ. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా 15వ డివిజన్లో వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విస్తృత పర్యటన. వైఎస్ జగన్ను సీఎంగా చూడాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని స్పష్టీకరణ. మార్చి 18 నుండి జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ విఎస్ సుబ్బారావు వెల్లడి. విద్యార్థులు గంట ముందే తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచన. గ్రామమో పట్టణమో తెలియని పరిస్థితిలో ఉన్న ఒంగోలును ఓ సుందర నగరంగా తీర్చిదిద్దిన ఘనత ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కే దక్కుతుందని మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పరమావధిగా పనిచేస్తున్న దామచర్లను మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఒంగోలులోని భాగ్యనగర్లో గల దామచర్ల టొబాకో గోడౌన్స్ వద్ద నగర పార్టీ నాయకులతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమావేశం నిర్వహించి ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలు, ప్రణాళికలు తదితర అంశాలపై సమీక్షించి వారికి దిశానిర్దేశం చేశారు. డివిజన్ల వారీగా కమిటీలు నియమించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అయితే అక్కడక్కడ సమన్వయ లోపంతో చిన్న చిన్న లోపాలు జరిగాయని అన్నారు. రాబోయే రోజుల్లో వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్తామని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులంతా సమిష్టిగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దామచర్ల సత్య, మాజీ మున్సిపల్ చైర్మన్లు మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసిరావు, ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ టివి శ్రీరామ్మూర్తి, టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు కోటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, జి రాజ్ విమల్, ఎక్కల తులసిరావు తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని 1, 2, 3 మాటలతోటి నేను కూడా ముగిస్తాను. ఒకటి, పోయినసారి ఎన్నికలప్పుడు అందరూ కూడా కష్టపడ్డారు. అందరూ కూడా ఆ రోజు ఒక కసిగా పనిచేశారు కాబట్టి ఒక మంచి మెజారిటీతోటి ఆ రోజు మనం గెలిచాం. నేను కూడా గెలిచినప్పటి నుంచి మనం ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, ఈ ఒంగోలుని బాగు చేయాలి అనే ఉద్దేశంతో నేను కూడా రాత్రింబగళ్ళు మనం కష్టపడ్డాం. మీ అందరూ కూడా చెప్పిన పనులన్నీ కూడా ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం. దాని ప్రకారంగా ఈరోజు నియోజకవర్గాన్ని ఒక మార్పు అనేది మనం తీసుకురాగలిగాం. అదేవిధంగా మనం చేసుకోవాల్సింది కొన్ని ఇబ్బందులు కూడా జరిగినాయి. నేను మొన్న మీ అందరూ కూడా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఒకటే నిర్ణయానికి వచ్చా. మన వాళ్ళు కూడా ఈరోజు చాలామంది ఏదో ప్యాకేజీల ద్వారానో దాంట్లో వెళ్ళిపోయి ఉండొచ్చు. పార్టీలో ఎప్పటి నుంచో కనిపెట్టుకున్న వాళ్ళు, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు, పార్టీ నుంచి అవసరమైతే వాళ్ళు డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఇబ్బందులు పడే వాళ్ళు మాత్రం ఈ రోజుకి మన పార్టీ అని చెప్పేసి వాళ్ళంతా కూడా అలానే ఉన్నారు. ఎప్పుడో అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు డబ్బులు సంపాదించి వర్కులు చేసి అన్నీ చేసిన వాళ్ళేమో ఈరోజు మళ్ళా ప్యాకేజీలకు అమ్ముడు పోయి వాళ్ళంతా కూడా వెళ్ళిపోవటం కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము ఈ ఎన్నికల్లో మనందరం టీం వర్క్ తోటి ఈ ఒంగోలుని కాపాడుకుందాం. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా మన ఎంపీ సిద్ధారామరావు గారు కూడా మనందరం గెలిపించాలి. మొన్నటిదాకా మన పార్టీలో ఉండి పార్టీ పదవులన్నీ అనుభవించి ఈరోజు పార్టీ మార్చడం అనేది అది వాళ్ళ వ్యక్తిగతం. మనం పైగా మన పార్టీని డిమోరలైజ్ చేయడం అనేది కూడా చాలా బాధాకరం. అలాంటప్పుడు మన పార్టీని కూడా మనందరం బతికించుకుందాం. పార్లమెంట్ సభ్యులుగా సిద్ధారామరావు గారిని, ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనార్దన్ రావు గారిని మీరందరూ నిండు మనసుతోటి కోఆపరేట్ చేసి దామచర్ల కుటుంబాన్ని కాపాడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ 2012 పోరాటంలో కానీ 2014 విజయంలో కానీ మీ అందరూ చేసినటువంటి కృషి దాని ఫలితమే ఇవాళ దామచర్ల జనార్దన్ గారు శాసనసభ్యుడిగా. నేను 2014 ఎలక్షన్లో బయట నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. నేను ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినప్పటికీ కూడా ప్రత్యక్షంగా సపోర్ట్ చేయలేదు. టోటల్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అప్పటికి ఇప్పటికి ఉన్న వ్యత్యాసాన్ని ఖచ్చితంగా మీకు తెలియపరచాల్సిన బాధ్యత నా మీద ఉంది. నా అబ్జర్వేషన్
ఆ రోజున మీ అందరిలో కూడా ఖచ్చితంగా ఈ శాసనసభకి దామచల జనార్దన్ గారిని పంపించాలనేటువంటి కసిమిలో కనిపించింది. ఇప్పుడు అది కొద్దిగా తక్కువగా ఉంది. శాసనసభ్యుడు యువకుడు అనేందువల్ల ఏమనిపిస్తూ ఉంటుందంటే, నాకు వచ్చినటువంటి ఈ అవకాశం, నా కుటుంబానికి ఒంగోలు నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం, ప్రజలకి ఎంతవరకు మంచి చేయడానికి వీలైతే అంతవరకు మంచి చేయాలనే ఉద్దేశంతో, ఒకే ఒక ఉద్దేశంతో ఒంగోలు పట్టణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం. దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని వచ్చి, ఇది గ్రామమో పట్టణమో తెలియని ఒంగోలుని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేటువంటి పనిలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా అందరికి సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకుంటారని కూడా తెలియజేస్తా ఉన్నాం. మనం మీ డివిజన్లో ఇప్పటివరకు మీరు కూడా రాక ఒక అవకాశం వచ్చింది. మన డివిజన్లో ఎక్కువ పనులు చేయాలి అనేటువంటి పట్టుదలతో మీరందరూ కూడా పనిచేయబట్టే, ఆ ప్రతిపాదనని తీసుకురాబట్టే ఈ రోజున ఒంగోలు పట్టణం ఇంత అభివృద్ధి చెందిందనే విషయాన్ని కూడా నాకు తెలుసు పూర్తిగా. ఏరియా కోఆర్డినేటర్స్కి ఏంటంటే నేను చెప్పేది, నిద్రలాగానే మీకు ఎలా చేసినటువంటి బూత్ కన్వీనర్స్ దగ్గర నుంచి డివిజన్ అధ్యక్ష కార్యదర్శుల వరకు ఫోన్ కాల్ చేసి గుడ్ మార్నింగ్ చెప్తూ ఈరోజు మనం ఏ కార్యక్రమం చేపడదాం అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా బూత్ కన్వీనర్ నుంచి డివిజన్ కమిటీ సభ్యులు, ముఖ్యులు ఎవరైతే అధ్యక్ష కార్యదర్శులు ప్లస్ వాళ్ళతో పాటు ఉన్నటువంటి సభ్యులందరూ ఏరియా కోఆర్డినేటరు మార్నింగ్ ఏరియా కోఆర్డినేటర్ కాల్ చేసి బూత్ కన్వీనర్ లెవెల్ వరకు కూడా కాల్ కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళ పరిధిలో వాళ్ళు ఈరోజు మనం ఏ కార్యక్రమం చేద్దాం, సాయంత్రం వరకు మన ప్రోగ్రామ్ ఏంటని ఇంకా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో నేను 20 సంవత్సరాలు రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి 15వ డివిజన్ పరిధిలోని అన్నవరపాడులో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ నవరత్నాల పథకాలను గురించి ఆయన వివరించారు. డివిజన్కు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానికులు మేళతాళాలు, డప్పు వాద్యాలు, పూల జల్లులతో ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగరాధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, నాయకులు రొండ అంజిరెడ్డి, ఈదర వెంకట సురేష్ బాబు, బియ్యపు బాబు, దేవరపల్లి అంజిరెడ్డి, మీరావాళి, బాబ్జీ, పల్లా అనురాధ, పురిని ప్రభావతి, ఇంకా పలువురు డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిద్ధా రాఘవరావును ఆర్యవైశ్యులంతా ఆశీర్వదించాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సిద్ధా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు నివాసంలో ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఆర్యవైశ్య ప్రతినిధులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సిద్ధా రాఘవరావు, ఆయన సతీమణి సిద్ధా లక్ష్మీ పద్మావతి, సిద్ధా హనుమంతరావు, సిద్ధా సూర్యప్రకాశరావు, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పెనుకొండ సుబ్బారాయుడు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పెరుమాళ్ల కాశీరావు, దేవకి వెంకటేశ్వర్లు, కనుమర్లపూడి హరిప్రసాద్, ఇస్కాల రంగమన్నార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులకు తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం కల్పించిందని, సార్వత్రిక ఎన్నికల్లో ఆర్యవైశ్యులందరూ సిద్ధా రాఘవరావు విజయానికి ప్రణాళికాబద్ధంగా సమిష్టిగా కృషి చేయాలని సిద్ధా వెంకటేశ్వరరావు కోరారు. ఈ రోజున అందరము ఇక్కడ ఒక డయాస్ మీద రావడం అనేది గొప్ప విశేషంగా భావించాలి. ఆర్యవైశ్యులు చేరుకునేందుకు ఇలా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సభావేదిక మీద ఉన్న సిద్ధారాఘవరావు ఎంపీగా నిలబడటం అనేది గొప్ప విషయం. నారా చంద్రబాబు నాయుడు ఆయన ఎందుకంటే ఎంపీ అనేది మన ఆర్యవైశ్యుల్లో తెలుగుదేశంలో రావడం అనేది చాలా గొప్ప విశేషమైన దినంగా భావించాలి. ఈ రోజున అదేవిధంగా తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా నేను దర్శి నియోజకవర్గం కూడా వారి ఆధ్వర్యంలో సుధీర్కి నిలబెట్టడం జరుగుతుంది. ఎట్లయినా గెలుస్తాంలే అని ఎలక్షన్ రోజు ఇంట్లో కూర్చొని ఏదో ఒక వెహికల్ తీసుకొని ఆ బూతుల దగ్గర ఈ బూతుల దగ్గర తిరగటం కంటే ముందు మనం మన ఫ్యామిలీ మెంబర్స్ తో పోలింగ్ బూత్ లో ఫస్ట్ ఓటు వైశ్యులే పడేటట్టు మీరు అందరికీ ప్రచారం చేయాలని నా సూచన. ఫస్ట్ ఎస్సీ కాన్స్టిట్యూషన్స్ లో బాబాయ్ గారి పేరు అనౌన్స్ చేసిన తర్వాత నియర్లీ 25 days ఆ నియోజకవర్గం నుంచి ఒంగోలు కూడా రాకుండా పనిచేశాం. మేము చేస్తూ అక్కడ అందరినీ ఉత్తేజపరుస్తూ చక్కగా సహకరించి అందరూ చేయబట్టి ఎంతో జాగ్రత్తగా మెజారిటీ తక్కువైనప్పటికీ గెలిపించి నిరూపించుకున్నాం. ఎందుకంటే దర్శి కాన్స్టిట్యూన్స్ కంప్లీట్గా రెడ్డి బెల్ట్. ఎమ్మెల్యేగా తాను అధికారం చేపట్టాక నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధిని పరుగులు పెట్టించామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, నగర సుందరీకరణకు అధిక ప్రాధాన్యతనిచ్చానని దామచల జనార్దన్ స్పష్టం చేశారు. ఒంగోలులోని 50వ డివిజన్ పరిధిలోని నేతాజీ కాలనీలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావుల సమక్షంలో స్థానిక వైసీపీ నాయకులు కలతోటి బాబురావు, మాధవి, చప్పిడి ప్రసాదరావు, లింగతోటి రామారావు, తోటపురి ధనమ్మ, వెంకటలక్ష్మి, సుబ్బారావు, రమాదేవి, కంకి శిరోమణి, కండే సుభాషిణుల ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలకు చెందిన వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే దామచర్ల, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. దయాన్ని ఆక్రమించండి. ఎందుకంటే మన పార్టీ దయచేసి చెన్నుపాటి ప్రసాద్ గారికి అధ్యక్ష పదవి అందిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించవలసి. కరెంటుని చేసినటువంటి మన ప్రీతిమ ఈ కార్యక్రమంలో ఆలోచించి పార్టీలో అందరూ ఆహ్వానిద్దాం. చప్పట్లు కొట్టి గొల్లబోత నాగరాజు, స్టీఫెన్ కుమార్, మైక్ తీసుకోండి, పర్వాలేదు, మైక్ తీసుకోండి. మంత్రి రమాదేవి, కోటేశ్వరి పేరు చెప్పు. ఈరోజు ఏదైనా కూడా మనకి బాబురావు గారు కానీ ఎంతోమంది మన మీద నమ్మకంతో పార్టీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా
మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 10 దాటిన తర్వాత కోడ్ ఉంది కాబట్టి మైకు మాట్లాడకూడదు కాబట్టి నేను మామూలుగా మాట్లాడుతున్నా. ఒకసారి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. నేను వచ్చిన తర్వాత ఫస్ట్లో నేను ఎన్నికలకు ముందు మీ ఎలా ఉందో మీ అందరికి కూడా తెలుసు. ఏరియా ఒక్క లైట్ కూడా లేదు. అదేవిధంగా చిన్న గుడిసెల్లో వాటి మీద ఉంటా ఎప్పుడు పాములు వస్తాయో ఎప్పుడు ఇబ్బందులు పడతా అనేక మంది కూడా ఉన్నారు. అవన్నీ కూడా నేను చూసా. చాలామంది అసలు రోడ్డు కూడా అక్కడి నుంచి రోడ్డు మీదకి వెళ్ళడానికి కూడా మీరంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. మళ్ళీ వచ్చిన తర్వాత మీకు మొత్తం కరెంట్ ఇచ్చాము, ఇంటింటికి మీటర్ ఇచ్చాను. అదేవిధంగా హౌసింగ్ కావాలంటే హౌసింగ్ స్కీమ్లో కూడా హౌసులు పెట్టించాను. ఈరోజు రోడ్లు డెవలప్ చేశాను. మొన్న వచ్చినప్పుడు మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు వేయించాను. అదేవిధంగా పన్ను కావాలంటే పన్ను కూడా అందరికీ వేయించాము. ఈరోజు మెయిన్ రోడ్డు మాకు అక్కడి నుంచి దూరంగా ఉంది, చీకట్లో వస్తున్నాము, ఇబ్బందిగా ఉంది అని చెప్తే దానికి కూడా మొత్తం స్తంభాలు వేయించి లైట్లు వేయించాను. మళ్ళీ రోడ్డు కూడా బాగలేదంటే దానికి 1.5 కోటితో ఈరోజు దాన్ని బీటీ రోడ్డు తార్ రోడ్డు శాంక్షన్ చేయించాను. అది కూడా టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది. అది కూడా మొదలు పెడతారు. అది మొదలు పెడితే మీకు ఇక్కడ దాకా వచ్చేదాకా తార్ రోడ్లో 2 నిమిషాల్లో మీరు హైవే మీద నుంచి రాష్ట్రంలో గిరిజన అణచివేత పాలన కొనసాగుతోందని గిరిజన సంఘం నాయకులు రామావత్ సైదా నాయక్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులను కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. కావాలి జగనన్న సీను నాయక్ రామానాయక్ల ఆధ్వర్యంలో సుమారుగా 200 మంది గిరిజనులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో ఆయన సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాలినేని వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి బాలినేనిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో ఈరోజు గిరిజనుల మొత్తం దాదాపుగా 200 మంది ఈరోజు వాసన్న సమక్షంలో పార్టీలో చేరటం జరిగింది. గతంలో అబద్ధాల రాయుడా చంద్రబాబు నాయుడా అనే నారావారి పాలన, గిరిజనులు హింసించే పాలన, గిరిజనులు కించపరిచే పాలన ఇవాళ నడుస్తూ ఉంది. ఇవాళ గిరిజనుల్ని ఒక ముఖ్యమంత్రి గారే గిరిజనులు అడవులలో ఉంటారు, గిరిజనులు సరిగ్గా బట్టలు వేసుకోరు అని కించపరిచి మాట్లాడటం ఇది తగునా అని చెప్పేసి మీ మీడియా వాళ్ళందరి తరపున నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కేవలం ఓట్ల సీట్ల రాజకీయాలు చేస్తూ గిరిజనులకి కేవలంగా ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకొని వదిలిపెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని ప్రకటించడం జరిగింది. ఆ నవరత్నాలు అనేది అన్ని వర్గాలకి ఉపయోగపడేలా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ, ఓబీసీ, దివ్యాంగులకు కూడా ఉపయోగపడేలా ఉన్నాయి. అందుకనే ఇవాళ మేమందరం కూడా వాసన్న సమక్షంలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలని, అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులుగా ఎమ్మెల్యేగా వాసన్నని చూడాలని చెప్పేసి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మా నాయకులు దాదాపుగా
200 మంది ఇలా రెవెన్యూల ఫ్యామిలీలు గిరిజన నా బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వం జరగడం జరిగింది, వైఎస్ఆర్ పార్టీలో జరగడం జరిగింది. అందుకే మరి రాబోయే రోజుల్లో బాలినేని వాసు గారు గెలిస్తే, అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మేము 4 డిమాండ్లు చెప్తున్నాం. మేము ముఖ్యంగా మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మాకు ఒక అపార్ట్మెంట్ కట్టే విధంగా, రెండోది మా నాయకులకి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సహకరించకపోయినా ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించారని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు. రాబోయే 2 రోజుల్లో తన రాజకీయ భవిష్యత్ ప్రణాళికను వెల్లడిస్తానని ఈదర స్పష్టం చేశారు. ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే, ఈ రాజకీయ ప్రస్థానంలో ఇప్పటివరకు చివరి మజిలైన జిల్లా పరిషత్ చైర్మన్గా నా ఎన్నిక ఒక సంచలనంగా రకరకాల మలుపులు తిరిగి నేను చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం మీ అందరికీ తెలిసిన సంగతి. నేను చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా జీవితమే ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద సంస్కరణవాదిగా నా ఆలోచనలు ప్రారంభమైనాయి. నా ఎన్ని లిమిట్ చేసుకుని, నా పొలిటికల్ నేచర్ అంతా లిమిట్ చేసి కంప్లీట్గా నా అనుభవాలన్నింటినీ, నా ఆలోచనలన్నింటినీ పాఠశాలల మీదనే కేంద్రీకరించాను. సరే, ఎన్ని అయిన తర్వాత ఏదో జరిగిపోయిందిలే, పొరపాటు అయిపోయిందిలే, మనం అంటే ఇట్లా అనుకుంటే ఎట్లా? నీకు నేను ఉన్నాను కదా, రేపు ఎమ్మెల్సీ పదవి ఇస్తాను కదా నీకు, నువ్వు చెయ్యి అని చెప్పాను. నేను కొత్తవాడిని కాదు, పాతవాడిని కదా, నువ్వు చెయ్యి అంటే నాకు సంతోషంగా ఉండేది. మన హరిబాబు పార్టీ చేసి గెలిపించుకుందామని అంతవరకు ఆగితే నేను సంతోషపడే ఉన్నాను. బహుశా ఇట్లా తాయడం పెట్టడం కూడా కరెక్ట్ కాదు. నన్నే కాస్త ఇది అవమానించింది. ఆ తర్వాత బలరాం గారు శాల్వా తెచ్చి కప్పండి, హరిబాబుని పార్టీలో చేర్చుకున్నట్టు అనౌన్స్ చేద్దామని చెప్పి ఇక్కడ అవుట్ చేయలేదు. అసలు నేను ఎప్పుడు బయటికి వెళ్ళాను? నేను పాపం 27 మంది జడ్పీటీసీలు వైఎస్ఆర్ పార్టీ వాడు నన్ను చైర్మన్ చేస్తే, నేను చైర్మన్ అయిన తర్వాత నేను తెలుగుదేశం అని చెప్పి నేను అనౌన్స్ చేసుకొని ఒక రకంగా వాళ్ళని అవమానించాను. నేను అసలు ఎక్కడికి వెళ్ళాను? నేను ఎందుకు వెళ్ళాను? మీరు ఎస్ అన్నా నో అన్నా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను తప్ప నేను అడగ పోలేదండి. ఇప్పుడు మళ్ళీ నాకు సెలవు కప్పేది ఏంటి? మీరు నన్ను అనుమానిస్తున్నారు, మళ్ళీ అవమానిస్తున్నాను అని చెప్పంటే అది విత్తురయ్యి ఆగిపోయారు. 2 సిద్ధారామరావు గారు నా మీద చేసిన అవినీతి ఆరోపణ ఏదైతే ఉందో దానికి సమాధానం చెప్పాలి. 3 జనార్దన్ గారు నా జడ్పీ చైర్మన్కి అడ్డం పెట్టి, నన్ను నానావస్థలు పెట్టి, కోర్టుల చుట్టూ తిప్పి, ఆర్థికంగా సామాజికంగా ఇబ్బంది పెట్టి, తెలుగుదేశం పార్టీకి ద్రోహిగా నేను నిల్చోబెట్టి, పార్టీ క్యాడర్ మొత్తానికి దూరం చేసి నన్ను మా ఇంట్లో మావయ్య అన్నయ్య అని తిరిగేవాళ్ళు, అక్కాయ అని చెప్పి తిరిగేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హరిబాబు ఇంటికి పోతే మీరు తాటలు ఇస్తారని చెప్పి వాళ్ళు నా ఇంటికి కూడా రాకుండా ఆపి, వాళ్ళు బయట పాపం మనసులోనేమో నేను ఉంటాను, రావాలంటే భయం. నా సొంత మనుషులు అనుకున్న ఇంట్లో వాళ్ళని కూడా నా ఇంటికి రాకుండా నువ్వు వాళ్ళని టెర్రరైజ్ చేస్తావు. వీటన్నిటికీ ఏం సమాధానం చెప్పు? ఇక్కడ 2 అంశాలు. ఒకటి, నేను నమ్ముకున్న ఓట్ అగైన్స్ట్ నోట్ అనే అంశాన్ని కట్టుబడి వెళ్ళాలన్నా, వీళ్ళు ఎన్ని చేసినా కూడా మనసు చంపుకొని తెలుగుదేశం పార్టీ మీద నాకున్న అభిమానాన్ని చాటుకుంటూ మనసు చంపుకొని వీళ్ళకి చేయాలన్నా, 2 అంశాలు. మనసు చంపుకొని వీళ్ళకనక చేస్తేనేమో, ఇప్పుడు నేనేదైతే ఇప్పుడు స్కూల్స్ తిరిగి పిల్లలకి చెప్పి, పొంతుడికి చెప్పి, ఓట్ అగైన్స్ట్ నోట్ అని, సంస్కరణ అని, దేశభక్తిని ఏమైతే చెప్పానో అనేక అంశాలు, వీటన్నిటి అబద్ధము హరిబాబు ఏదో వచ్చి చెప్పెళ్ళే, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఆయన పార్టీకి ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళాడని చెప్పి కొన్ని లక్షల మంది పిల్లలు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ప్రభుత్వ బాలికల ఐటీఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు స్వల్పకాలిక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ పి ఉమామహేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం 9121121802 సెల్ నెంబర్ను సంప్రదించాలని ఆమె కోరారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వార్తలకు తిరిగి స్వాగతం. 2014 ఎన్నికల్లో తాను విజయం సాధించి ఎమ్మెల్యేగా అధికారం చేపట్టినప్పటి నుండి నగర అభివృద్ధి ప్రధాన అజెండాగా నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. నాయకులు, కార్యకర్తల సహకారం, సమిష్టి కృషి వల్లే నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులను దాదాపుగా పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. ఒంగోలులోని బైపాస్ రోడ్ పద్మా టవర్స్ వద్ద గల రామన్నపేటలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
డివిజన్లో దాదాపుగా 80% అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. గతంలో సమాచార లోపం, సమన్వయ లోపంతో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఇతర పార్టీలకు చెందిన వారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. దామచర్ల వారికి పార్టీ కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసిరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, సత్య కేబుల్ డైరెక్టర్ బెల్లం వెంకట సుబ్బారావు, పార్టీ సీనియర్ నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి, కోటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, బొమ్మినేని మురళి, డాక్టర్ గుర్రాల రాజు విమల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచే నేను కూడా ప్రచారం మొదలుపెట్టా. ఇవాళ మంచి రోజు అని చెప్పేసి ఇవాళ మన గుండాయిపాలెము, అదేవిధంగా దేవరంపాడు హరిజనవాడ, బదులువారిపాలెం ఈ 4 ఊర్లు ఇవాళ పెట్టుకొని మళ్ళీ సాయంత్రం వేరే ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకున్నాం. మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఇది చాలా పెద్ద డివిజను. ఇదివరకు ఈ డివిజన్లో ఏమీ లేవు. మనం వచ్చిన తర్వాత దాదాపు 80% కంప్లీట్ చేశా. ఇంకా పాపం మన వాళ్ళు 4వ లైన్ 5వ లైన్ అనుకుంటా రోడ్లు కావాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. మనం వచ్చిన తర్వాతే నిరంతరం మనం కష్టపడి ఒంగోలులో ఒక మార్పును తీసుకొచ్చా. ఇవన్నీ కూడా కష్టపడ్డాం. మీరందరూ కూడా ఆ రోజు కసిగా మీరందరూ కూడా పనిచేశారు కాబట్టి ఆ రోజు ఒక మంచి మెజార్టీ తోటి ఆ రోజు కూడా గెలిచాం. కాబట్టి ఏదైనా కూడా మనలో ఎవరన్నా ఇంకా చిన్న చిన్న భేదాలు ఏమైనా ఉన్నా కూడా తెలియపరచండి. ఏదైనా నా పొరపాటు ఉంటే నేను సర్దుకుంటాం. లేకపోతే డివిజన్ ప్రెసిడెంట్ది కానీ లేకపోతే ఇక్కడ ఉండే పెత్తనాలు చేసే వాళ్ళది ఏదైనా చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా మనం కూర్చోబెట్టి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎక్కువ మంది పెద్దోళ్ళు, ఎక్కువ మెజారిటీ వచ్చే డివిజన్ ఇది. ఎక్కువ మందితో కూడా సంబంధాలు ఉండే డివిజన్ ఇది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఎలక్షన్ అనేది క్రూషియల్ ఎలక్షన్. ఎక్కువ ప్రజలతో సంబంధాలు ఉండేటట్టుగా, నాయకత్వాన్ని కూడా ఎక్కువ వాళ్ళ ముందుకు తీసుకెళ్లేటట్టుగా నేను కూడా కొన్ని జరిగిన ఏవైతే ల్యాబ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం కూడా తెలుసుకుంటా ఉన్నాం. మేము పోయినసారి అంత కష్టపడ్డాం, ఈసారి కూడా మాకు ఒక పని కూడా కాలేదనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కనీసం మమ్మల్ని ఏదైనా ప్రోగ్రాములు కూడా పిలవలేదు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏం జరుగుతుందో డివిజన్లో ఎమ్మెల్యే వచ్చి పోతున్నాడు తప్పితే మేమంతా తిరిగాం, చేసాం. మాకు కనీసం మాకు గౌరవించడానికి ఊరకనే ఫోన్ చేస్తే మేము ఆ ప్రోగ్రాంకి వస్తామనే వాళ్ళు కూడా చాలామంది డివిజన్స్లో ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే కొన్ని చిన్న చిన్న గ్యాప్ రావడం వల్ల ఈ పొరపాట్లు జరిగినాయి. దానికి సరిదిద్దుకునే పరుపులు చేద్దాం. మనకి ఎప్పుడు కూడా మేలో ఎలక్షన్ ఉండేది, అది కూడా మనకి కావాలని చెప్పేసి ఈరోజు 5వ విడత ఉండేది, అలా 1వ విడతలో పెట్టారు. మనకేమో టైం చాలా షార్ట్ అయిపోయింది. మళ్ళీ మీ డివిజన్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు దాన్ని అందరినీ కూడా మన ప్రజలను కూడా అందరినీ కలుసుకుందాం. మనం చేసిన పనులు కూడా చెప్దాం. రేపు రాబోయే రోజుల్లో చేసేవి కూడా చెప్దాం. మనం నిరంతరం కష్టపడ్డాం. మీరు ఎక్కడైనా ఏ టీ బొంకాడికి వెళ్ళినా వాకింగ్లో కానీ మీరు ధైర్యంగా ఆ రోజు మీరు అందరూ కూడా కష్టపడి గెలిపించారు కాబట్టి ఈరోజు మనం ఎమ్మెల్యేగా అయ్యాం. మా ఎమ్మెల్యేని మేము గెలిపించుకున్న తర్వాత మేము ఇగో ఈ పనులు చేసామనేది మీరు గర్వంగా చెప్పుకునే విధంగా నేను కష్టపడ్డానని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆకాంక్ష రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లో బలంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అందువల్లనే వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోందని బాలినేని స్పష్టం చేశారు.
ఒంగోలులోని 21వ డివిజన్లో మువ్వా విశ్వనాథం, రామకృష్ణ తదితరుల ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు బాలినేని సమక్షంలో వైసీపీలో చేరారు. తమ వార్డులో సమస్యలున్నాయని ఎన్ని మార్లు చెప్పినా అధికార పార్టీ నాయకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. అందువల్లనే తాము విరక్తి చెంది వైకాపాలో చేరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, ఉప్పుగుండూరు శ్రీనివాసరావు ఇంకా పలువురు డివిజన్ నాయకులు పాల్గొన్నారు. పట్టుకుంటా ఫోటో తీద్దాం. ఒంగోలు 20వ డివిజన్లోకి వచ్చి డెవలప్మెంట్ ఏం జరిగిందో చూడమనండి. నీళ్ళు వచ్చే రోజు కమిషనర్ గారికి కానీ వాసన అందరికీ కానీ ఆ నీళ్లు తీసుకెళ్ళి చూపించినా కానీ గత 6 నెలల నుంచి బతిమలాడుతున్న పైప్ లైన్ పగిలిపోయిందండి, చేయించండి అని బతిమలాడితే ఆ వర్కులు ఇప్పుడు జరగవు, తర్వాత చూద్దాం, విస్తారం చేద్దామని నెట్టుకుంటూ వస్తున్నారు. ఏ వర్క్ కూడా చేయకుండా కొంతమంది మధ్యస్థాయి నాయకులు వర్కులు తీసుకొని సొంతంగా తీసుకొని వర్కులు వాళ్ళు చేయకుండా కమిషనర్లు ఆశించి వర్కులు లెస్కేసుకొని వర్కులు చేయకుండా వాటి మొత్తం అక్కడ మేము భరించలేక, అందుకని వాళ్ళ కుల తొందరని భరించలేక మేము ఇటు పక్క వైఎస్ఆర్సీ పార్టీలో చేరుతున్నాము. మరి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా మరి ప్రతి డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయాలి అనేది ప్రతి ఒక్కరి తాపత్రయం ఉంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చూడాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆశపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఆశ నెరవేరుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి గెలుపును కృషి చేయాలని చెప్పి మరి అందరినీ మరి కోరుకుంటూ సెలవు. కొండాయపాలెం గ్రామంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ మాట్లాడుతూ పల్లెల అభివృద్ధి ప్రగతికి మూలం అనే ఉద్దేశంతో గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి దాదాపుగా పూర్తి చేశామన్నారు. గత ఎన్నికల్లో మంచినీటి సమస్య పరిష్కారం, డ్రైనేజీల నిర్మాణం, పేదలకు ఇళ్లు, డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం, పోతురాజు కాలువ సమస్య పరిష్కారం అనే 5 హామీలతో ముందుకొచ్చామన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సదరు హామీలన్నింటినీ పరిష్కరించామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసిరావు, ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, పార్టీ రాష్ట్ర నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి, టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు కొటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, గుర్రాల రాజవిమల్, బొమ్మినేని మురళి తదితరులు పాల్గొన్నారు.
నేను ఏదైతే ఎన్నికల ముందు నేను ఆ రోజు మేనిఫెస్టోలో మన కాన్స్టిట్యున్సీ మేనిఫెస్టోలో 5 అంశాల మీద వెళ్ళాను. ఒకటి మంచినీళ్ళు, అదేవిధంగా ఒకటి డ్రైనేజ్ సిస్టము, మూడోది వచ్చేసి హౌసింగు, నాలుగోది వచ్చి డంపింగ్ యార్డు, ఆ తర్వాత పోతురాజు కాలువ. ఈ 5 మీద వెళ్ళాం. అన్నీ కూడా దానికంటే మించి పార్కులు కానీ ఇలా కరెంటు కానీ అన్ని సబ్స్టేషన్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ మనం వచ్చిన తర్వాత ఎన్నో చేసాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి సహకారంతో అనేక కార్యక్రమాలు చేసాం. కాబట్టి ఇంకా మిగిలిన ఏవైతే ఉందో రామతీర్థం నుంచి పైప్ లైన్ అవ్వచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవ్వచ్చు, ఇవన్నీ ఈ ప్రభుత్వం రాగానే అవన్నీ కూడా చేస్తాం. ఈ పల్లెటూరులో ఉండే సమస్యలు కూడా అన్నీ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఏమైనా 80% వరకు కంప్లీట్ చేసాం. ఇంకా ఉండే 20% కూడా మేము తొందరలోనే కంప్లీట్. నవ్యాంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండి రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని బాలినేని పేర్కొన్నారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నా రాంబాబు ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బాలినేని సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాలినేని వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. కొంచెం రా వెనక్కి రా వెళ్ళిపో డాడీకి అటు వెళ్ళండి వెనక్కి వెళ్ళండి ఏమన్నా ఈరోజు గిద్దలూరు నియోజకవర్గం సంబంధించినటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో మరి రాంబాబు గారి నాయకత్వంలో చేరటం జరిగింది. మరి ముఖ్యంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అంతా కూడా సుభిక్షితంగా ఉంటుంది, గతంలో రాజశేఖర గారి పరిపాలన మళ్ళీ వస్తుందని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆకర్షితులై ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ ఆయన చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా బాగున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా దుర్మార్గం వ్యవహరిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆయన జగన్మోహన్ గారు లేని ఆయన మొత్తం రాష్ట్రం తిరుగుతూ ఉంటే కడపలో జిల్లాలో మొత్తం వివేకానంద గారు చూసుకునే పరిస్థితులు ఉంటే ఆయన్ని హత్య చేయించడం నిజంగా చాలా దుర్మార్గమైన విషయం. వాళ్ళు హత్యా రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన మరి పోవాలి. ముఖ్యంగా ఈ హత్య దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గం సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా రాంబాబు గారిని మంచి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా గిద్దలూరు నియోజకవర్గం జిల్లాలోనే అత్యధిక మెజార్టీ వస్తుందని కూడా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వస్తారని కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఖచ్చితంగా అందరూ కూడా
ఐకమత్యంగా ఉండి కొత్త పాత అనేది లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి గిద్దలూరు నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గిద్దలూరు నియోజకవర్గం నుండి బేస్తవారపేట, అర్ధవీడు మండలాలు, కంబం మండలాలకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని, అన్నా రాంబాబును ఆశీర్వదిస్తూ పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ స్వాగతిస్తూ ఉన్నాను. అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో వారందరూ కూడా పార్టీలో చేరినారు. వారికి ఆహ్వానం పలుకుతూ అందరం కూడా కలిసికట్టుగా మేము కృషి చేసి గిద్దలూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పేసి మేమందరం కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నగరంలోని 49వ డివిజన్కి చెందిన పలువురు ఇతర పార్టీల వారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఒంగోలులోని ఎమ్మెల్యే దామచల జనార్దన్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో 49వ డివిజన్కి చెందిన వేమూరి శ్రీనివాసరావు, వేమూరి మాల్యాద్రి, మేడ నరేంద్ర, షేక్ మస్తాన్, రామాంజనేయులు, కోటి, రాజా, వెంకట్రావు, బాబు, మురళి, ఆంజనేయులు తదితరుల ఆధ్వర్యంలో 10 కుటుంబాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షత, ఎమ్మెల్యే దామచల జనార్దన్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసే తాము ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు వారు చెప్పారు. తామంతా సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం పార్టీ విజయానికి పాటుపడతామని ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు పేర్కొన్నారు. దామచల జనార్దన్ గారు మన టౌన్కి కానీ, మన నాయుడుపల్లి గ్రామానికి కానీ, ఒంగోలు టౌన్ కానీ చాలా అభివృద్ధి చేశాడు. అతను ఇదే విధంగా మళ్ళీ కూడా ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిచి మన టౌన్ని బాగా ఇంకా అభివృద్ధి చేయాలని మేమందరం శ్రేయోభిలాషం కోరుకుంటూ ఈ పార్టీలో చేరతాం. పార్టీ నారా చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి, మన దామచల జనార్దన్ గారు చేసే అభివృద్ధిని చూసి మా వార్డు నుంచి వేమూరి శ్రీను, వేమూరి వెంకట్రావు, మరికొందరు వాళ్ళ స్నేహితులు, కోటి, వాళ్ళ మస్తాను, ఆంజనేయులు, నరేంద్ర మరికొందరు చేరారు. అందరూ చేసే శుభ సందర్భంలో మంచి సంతోషంగా ఉంది. అందరూ బాగా కలిసి అందరూ బాగా చేసుకుని బాగా అభివృద్ధిగా. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇటీవల విడుదల చేసిన ఎంఎస్సి ఫిజిక్స్ 3వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో ఒంగోలులోని శర్మ కాలేజీ విద్యార్థిని ఎస్కే కరీమూన్ యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానం సాధించిందని ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కరీమూన్ను కళాశాల పాలక మండలి సభ్యులు, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్యాక్ టు న్యూస్. అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తనను రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ కోరారు. నగరంలోని 44వ డివిజన్లో ఎమ్మెల్యే దామచల సమక్షంలో దాదాపుగా 100 మంది ఇతర పార్టీలకు చెందిన వారు టీడీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే దామచల జనార్దన్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావులు పార్టీ కండవాలు కప్పి సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పాలనలోని నగర అభివృద్ధి జరిగిందని, 44వ డివిజన్లో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించారని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ డైరెక్టర్ పెళ్ళూరు చిన్న వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షులు యాదాల రాధాకృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి నారాయణ, బూత్ కన్వీనర్లు రమణారెడ్డి, శ్రీనివాసరావుతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి మనం గుండాయిపాలెం నుంచి ప్రచారం మొదలు పెట్టుకొని పొద్దున్నే ఒక 2-3 ప్రోగ్రామ్స్ కూడా చూసుకొని ఇక్కడికి వచ్చాను. మీ అందరూ కూడా కలుసుకున్నాను. మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దేశంలో ఉండే పెద్దలందరూ కూడా 2014 పార్టీ వచ్చినప్పటి నుంచి నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఈ ఒంగోలులో మార్పు వస్తుంది, ప్రజలు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏం చేయాలనే దాని మీద మనం పూర్తిగా
దాని మీద మనసు పెట్టి ఈరోజు అన్ని ప్రాంతాలను కూడా డెవలప్ చేశాం. ఈరోజు మీరు ఏ పక్కకైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఈరోజు పూర్తిగా మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చేసిన పనులే ఈరోజు కనపడే విధిగా ఈరోజు మనం కార్యక్రమాలు పనులు చేసుకోగలిగామని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతాల్లో కూడా అన్నీ కూడా మనకి ఏ అయితే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేశాం. ఈరోజు మెయిన్ రోడ్డు కూడా డబుల్ రోడ్డు వేపించాం. మన బార్డర్ ఎక్కడ ఉంటుందో అక్కడ వేసాం. ఎక్కువ కూడా ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది వస్తుందని చెప్పి ఈ గ్రానైట్ లారీలు వస్తున్నాయని చెప్పి ఈరోజు అన్ని ప్రాంతాలను కూడా చేసుకొని వచ్చాం. ఈరోజు మేజర్గా సమస్య ఉండే మంచినీళ్ళ సమస్యలు ఉంటే దాన్ని కూడా మనం వచ్చిన తర్వాత పూర్తిగా మంచినీళ్ళ సమస్యలు కూడా చేశాం. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా మీ పార్టీలోకి వస్తాం, కష్టపడ్డారు, బాగా చేశారు అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన పార్టీలోకి చాలా మంది వస్తూ ఉన్నారు. ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నా. వాళ్ళందరూ కూడా పూర్తిగా అన్ని విధాలుగా కూడా ఈ పార్టీ ఆడుకునేటట్టుగా మేము ముందుకు తీసుకెళ్తాం. మాగుంట కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానుల అభిష్టం మేరకే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలియజేశారు. జగన్ను సీఎం చేయటం ద్వారా రాజన్న రాజ్యం తీసుకురావాలన్నదే ప్రతి ఒక్కరి ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాదులోని జగన్మోహన్ రెడ్డి నివాసంలో లోటస్ పాండ్లో జరిగిన కార్యక్రమంలో మాగుంట జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువ కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఒంగోలు సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మాగుంట కుటుంబం ఒక పెద్ద కుటుంబం ఒంగోలులో. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు వారు ఏర్పరిచిన కుటుంబం ఇది. మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు, అభిమానులు, మాగుంట కుటుంబ కార్యకర్తలు అందరూ కలిసి వారి అభిష్టానం మేరట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ పార్టీలో ఈరోజు కండువా వేసి సభ్యత్వం తీసుకోవడం కూడా జరిగింది. జగనన్నని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశం అనేది అందరిలో ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా కోరుకునేది ఏమిటంటే రాజన్న ఆశయాలు నెరవేర్చాలనంటే మన గౌరవ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కీర్తిశేషులు వారి కుటుంబం, మా కుటుంబం, మాగుంట కుటుంబం ఎప్పుడో సన్నిహితమైన కుటుంబం అది. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు, మాగుంట పార్వతమ్మ గారు, అదేవిధంగా నేను మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా వారితో సన్నిహిత సంబంధాలు ఎప్పుడు కూడా పెట్టుకున్న వారము. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు నేను చేరటం అనేది కూడా జరిగింది. పార్టీ కృషి కొరకు ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేస్తామని ఒంగోలు నుంచి వచ్చిన కార్యకర్తలను కూడా తెలుపుకుంటూ మా లక్ష్యం అంతా కూడా జగన్ గారిని ముఖ్యమంత్రి చేయటం అనేది కూడా మరొకసారి కూడా తెలుపుకుంటూ ఉన్నాను. మార్చి 18వ తేదీ నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు తెలియజేశారు. విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకొని ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 186 కేంద్రాల్లో 40,403 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు చెప్పారు. రెవెన్యూ, వైద్య, ఆర్టీసీ, పోలీసు శాఖల సమన్వయంతో పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 18వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షల అబ్జర్వ్ చేసేదానికోసం మనకు స్టేట్ లెవెల్లో శ్రీ ఎంఆర్ ప్రసన్న కుమార్ గారు ఆర్జేడీ మన జిల్లాకు కేటాయించడం జరిగింది. మరి 2 రోజుల నుంచి ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ ఏర్పాట్ల పరిశీలన, తర్వాత వచ్చేసి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ వాళ్ళకు సూచనలు ఇచ్చి ఎగ్జామినేషన్ పకడ్బందీగా నిర్వహించడం కోసం తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే మన జిల్లాలో వచ్చేసి
ప్రజెంట్ 40,346 మంది విద్యార్థులు 186 సెంటర్లలో రాస్తున్నారు. దీంట్లో 57 మంది మాత్రమే ప్రైవేటు విద్యార్థులు ఈ సంవత్సరం రాయడం జరుగుతుంది. దీంట్లో 186 సెంటర్లలో 43 సి కేటగిరీ సెంటర్లు ఉన్నాయి. ఈ 43 సి కేటగిరీ సెంటర్లలో మనం ఈరోజు సిట్టింగ్ స్క్వాడ్స్, మరి ఈ 10th క్లాస్ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థి కూడా గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలి. అదేవిధంగా దీంట్లో మనం చిన్న మార్పు గమనించాల్సింది ఏంటంటే, ఎమ్మెల్సీ ఎన్నికలు ఇతర జిల్లాలలో ఉండడం వల్ల మన జిల్లాలో కూడా మార్చి 22వ తేదీన జరగాల్సిన ఇంగ్లీష్ పేపర్ 1 ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఈ మార్పును తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించి, ఇక్కడ విద్యార్థులకు మరొక ముఖ్య సూచన ఏంటంటే, ఏ స్కూల్ విద్యార్థి కూడా పరీక్షకు యూనిఫామ్ ధరించి రాకూడదు. తర్వాత ప్రతిరోజు కూడా జిల్లాలో ఎగ్జామినేషన్ సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కంట్రోల్ రూమ్ ఎగ్జామినేషన్ సెల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క రెవెన్యూ సైడ్ నుంచి 144 సెక్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్యార్థులు 2.5 గంట సమయంలో పూర్తిగా ప్రశాంతంగా తమకు వచ్చింది రాసి వెళ్ళే విధంగా వాళ్ళకు కావాల్సిన వసతి ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జామ్లో ఎటువంటి మాస్ కాపింగ్ అనేది జరగడం కానీ, పక్కకు తిప్పడం కానీ అలాంటివి చేయకుండా పూర్తి స్థాయిలో పేపరు 15 నిమిషాలు మేము టైం ఇస్తున్నాం వాళ్ళకు పేపర్ చదువుకోవడానికి. ఆ 15 నిమిషాల టైంలో పేపర్ను చక్కగా చదువుకొని ఇచ్చిన క్వశ్చన్స్కు చక్కటి సమాధానాలు రాసి మంచి ఫలితాలు సాధించాలనేది విద్యార్థులందరినీ కోరుచున్నాము. దీనికి తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఎక్కువ ఒత్తిడి లేకోకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండేటట్లుగా తల్లిదండ్రులు పూర్తిగా ఈ 11 రోజులు సహకరించాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము. 10వ తరగతి మార్చి 2019 పరీక్షలకు సంబంధించి మరి ప్రకాశం జిల్లాలో గత 2 రోజులుగా డివిజన్ స్థాయిలో చీఫ్స్, డిఓస్ సమావేశాలు మరొకసారి ఏర్పాటు చేశాం. మరి డిఓ గారు చెప్పినట్లు ఫర్నిచర్ మీద, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అలాగే టాయిలెట్స్, అకామిడేషన్, తర్వాత 144 సెక్షన్కి సంబంధించి అన్ని రివ్యూ చేయడం జరిగింది. అలాగే మరి క్వశ్చన్ పేపర్ డిపాజిట్స్ కన్సర్న్ స్టోరేజ్ పాయింట్స్లో కూడా పెట్టడం జరిగింది. స్టేషనరీ కూడా సెంటర్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి మళ్ళీ మాల్ ప్రాక్టీస్లో ఇన్విజిలేటర్స్కి ట్రైనింగ్ ఈరోజు 3 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా మాల్ ప్రాక్టీస్ని అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా పిల్లల్ని చెక్ చేయాలనే దానికి 1 గంట ముందే పిల్లలు ప్రాంగణానికి వచ్చేటట్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి ఓఎంఆర్ నింపేటప్పుడు కూడా పిల్లలకి ఇన్విజిలేటర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటట్లుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులు సహకరించి, అలాగే గ్రామస్తులు సహకరించి ఎక్కడైనా కాంపౌండ్ వాళ్ళు లేని చోట ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అలాంటి చోట పబ్లిక్ యాక్సెస్ లేకుండా కూడా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. కాబట్టి అందరినీ సహకరించమని మరొకసారి జిల్లా గత 25 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో పనిచేసిన తనను గత 7 సంవత్సరాలుగా చిన్నచూపు చూస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నారని తమ్మినేని మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆత్మాభిమానాన్ని చంపుకుని టీడీపీలో ఇమడలేక తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఆమె తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో తమ్మినేని మాధవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆమెకి పార్టీ కండవా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాధవి మాట్లాడుతూ టీడీపీలో తాను వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో అనేక పదవుల్లో అంకిత భావంతో పనిచేశానన్నారు. అయితే ఇటీవల కాలంలో తమ సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూస్తూ తనను నిర్లక్ష్యం చేశారని ఆమె భావోద్వేగంతో చెప్పారు. తాను వైసీపీలో నిబద్ధతతో పనిచేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపుకి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజున నేను వాసన్న గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలోకి రావటం జరిగింది.
దానికి ముఖ్య కారణం ఏంటంటే నేను గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వార్డు స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి దాకా పనిచేశాను. అనేక పదవులు నాకు ఇచ్చి వాళ్ళు పని చేయించుకోవటం కూడా జరిగింది. అప్పటికీ కూడా 25 సంవత్సరాల నుంచి నన్ను వాళ్ళలో ఒక మనిషిగా చూశారు. ఎందుకంటే నా సామాజిక వర్గాన్ని కూడా లెక్క చేయకుండా కలిసి నేను పనిచేసినందుకు గత కాలంలో నాకు ఆ గౌరవం లభించింది. నేను ఆ నాయకులను అయితే నేను విమర్శించను, ఎందుకంటే నాకు ఆ ప్రోత్సాహాన్ని ఇచ్చారు. కానీ గత 7 సంవత్సరాల నుంచి నాయకత్వం మారింది. ఆ నాయకుడి యొక్క నాయకత్వంలో నా సామాజిక వర్గానికి, అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఏకైక మహిళగా రెడ్డి సామాజిక వర్గం నుంచి నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. ఇన్ని సంవత్సరాల నుంచి నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే నా మీద ఒక నింద వేశారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆమె కాదు అని చెప్పేసి. అంత నిరాదరణకి గురైనప్పుడు నేను అక్కడ అలా ఉన్నానని తెలుసుకొని వాసన్న గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, నా బంధువులు కానివ్వండి, అందరూ మేమున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు పనిచేసావు, అదే విలువ మేము ఇస్తాం, నువ్వు ఒకసారి వచ్చి ఇటు చూడు, మేము ఖచ్చితంగా నీ ఇంట్లో ఎలా అయితే ఉన్నావో ఇక్కడ కూడా నీ సొంత ఇంటిలాగా మేము చూసుకుంటామని వాళ్ళు హామీ ఇచ్చి నాకు మనోధైర్యాన్ని కల్పించారు. ముందు నేను దానికి ఆనందపడి ఖచ్చితంగా వాసన్న గెలిచే దాంట్లో మా వంతు కృషిని ఖచ్చితంగా మేము చేస్తాం. ఇక వార్తలు ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు నగర పరిధిలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేశామని స్పష్టీకరణ. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా 15వ డివిజన్లో వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విస్తృత పర్యటన. వైఎస్ జగన్ను సీఎంగా చూడాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని స్పష్టీకరణ. మార్చి 18 నుండి జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ విఎస్ సుబ్బారావు వెల్లడి. విద్యార్థులు గంట ముందే తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచన. సత్య న్యూస్లో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్ ఒంగోలు వారి నేటి మాట. కోపం అనేది మనసులో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. అలాగే అభిమానం అనేది మాటల్లోనే కాదు, మనసులో కూడా ఉండాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.